తమిళనాడు పాలిటిక్స్ అనేవి సౌత్ ఇండియాలోనే అన్ని పాలిటిక్స్ తో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు గనక చూసుకుంటే మన తెలుగు స్టేట్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ అండ్ బీజేపీ ఇవన్నీ ఎలక్షన్స్ లో పోటీ చేశాయి అండ్ గవర్నమెంట్ ను కూడా ఫామ్ చేశాయి. కానీ తమిళనాడులో పరిస్థితులు వేరు. తమిళనాడులో ఓన్లీ 2 మేజర్ పార్టీస్ మాత్రమే ఉన్నాయి. అవే ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే అండ్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఏఐఏడిఎంకే. ఇవి ఎంత పవర్ఫుల్ పార్టీసో చెప్పాలి అంటే 1967 నుండి 2024 వరకు అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే ఇవి 2 పార్టీస్ తప్ప గత 57 సంవత్సరాల్లో వేరే ఇంకొక ఏ పార్టీ కూడా పవర్ లోకి రాలేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగో మీ అందరికి తెలుసు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం 1951 నుండి 1966 వరకు మాత్రమే తమిళనాడులో పవర్ లో ఉంది. ఈ మధ్య కాలంలోనే ఈ 2 పార్టీస్ కి పోటీ ఇవ్వడానికి వెళ్లి ఏమీ చేయకుండా వచ్చిన వాళ్ళలో కమల్ హాసన్ గారు, కెప్టెన్ విజయకాంత్ గారు, పార్టీ మొదలు పెట్టక ముందే ఆపేసిన రజనీకాంత్ గారు అండ్ అలాగే రీసెంట్ గా బీజేపీ నుండి పోటీ చేస్తున్న అన్నమలై గారు. వీళ్ళంతా డిఎంకేకి అండ్ అలాగే అన్నా డిఎంకేకి ఎదురు వెళ్లి ఆగిపోయిన వాళ్లే. ఇందులో ఇప్పుడు అన్నమలై గారు తప్ప కనీసం ఇంకెవరు మళ్ళీ నామినేషన్ వేద్దామని కూడా రెడీగా లేరు. ఇలాంటి కష్టమైన సమయాల్లో పాన్ ఇండియన్ స్టార్ అవ్వకపోయినా సరే ఒక్క సినిమాకి 120 కోట్లు తీసుకునే తలపతి విజయ్ గారు మూవీస్ ని ఆపేసి పాలిటిక్స్ కి ఎందుకు వచ్చారు? అలా వచ్చినా సరే ఈయన తమిళ పాలిటిక్స్ లో సర్వైవ్ అవ్వగలరా? విజయ్ తలపతి గారు ఏ పాలసీస్ తో వచ్చారు? అండ్ ఇవే కాకుండా తమిళ పాలిటిక్స్ ని ఓన్లీ ఆ 2 పార్టీస్ మాత్రమే ఎందుకు పాలిస్తున్నాయి? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. విజయ్ సర్వైవ్ అవ్వగలడా అని తెలుసుకోవాలి అంటే ముందుగా మనకి తమిళ పాలిటిక్స్ గురించి కొంచెం గ్రిప్ ఉండాలి. బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్న పేర్లకు గాను మన ఇండియాలో ఉన్న ప్రజలను 2 కేటగిరీస్ గా విభజించారు. నార్త్ ఇండియాలో ఉండే వారిని ఆరియన్స్ గా అండ్ అలాగే సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు, తమిళ్, మలయాళం స్టేట్స్ ని ద్రవిడియన్స్ గా విభజించారు. నిజానికి 2 వర్గాలు ఈక్వలే. కానీ బ్రిటిష్ వారి వల్ల ఆరియన్స్ అనేవాళ్ళు పెద్దవాళ్ళుగా, ద్రవిడియన్స్ అనేవాళ్ళు చిన్నవాళ్ళుగా మొదలైంది. అసలైతే ఈ 2 వర్గాలు సమానమే అని ఎన్నో బుక్స్ లో కూడా ఉంది. అయితే ఆరియన్స్ లో ఎక్కువగా బ్రాహ్మిన్స్ ఉండేవారు. 19th సెంచరీలో తమిళనాడులో ఉన్న బ్రాహ్మిన్స్ వేరే కులాల వాళ్ళని చాలా తక్కువగా చూసేవారు. ఆ టైంలో అసలు వేరే కులాల వాళ్ళని లెక్క చేసేవాళ్ళు కాదు. పాలిటిక్స్ లో, టెంపుల్స్ లో, ఆఫీసెస్ లో ఎక్కడ చూసినా బ్రాహ్మిన్సే ఉండేవారు. అండ్ వీరి వల్ల అసలు నార్మల్ పీపుల్ కి న్యాయం జరిగేది కాదు. అయితే అప్పటి తమిళనాడులో ఈ ఇష్యూస్ అన్నింటినీ అడ్రస్ చేస్తూ ఒక పర్సన్ వచ్చారు. ఆయనే పెరియార్ ఏరోడ్ వెంకటప్ప రామస్వామి ఈవీఆర్ గారు. ఈయన వల్లనే తమిళనాడు పాలిటిక్స్ లో చేంజెస్ వచ్చాయి. ఒక ముక్కలో చెప్పాలి అంటే తమిళనాడులో డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీస్ ఏర్పడడానికి కారణం ఇతనే. 1950లో బ్రాహ్మిన్స్ చేసే పనులు చూడలేక ఈవీఆర్ గారు ద్రవిడ మూవ్మెంట్ అని స్టార్ట్ చేసి బ్రాహ్మిన్స్ పై వ్యతిరేకత మొదలు పెట్టారు. అలా అప్పుడు ద్రవిడాస్ కోసం ఒక పార్టీ కూడా ఉండేది. ఆ పార్టీ పేరే జస్టిస్ పార్టీ. ఈ పార్టీ యొక్క సిద్ధాంతం ఆర్య వ్యవస్థను తీసివేయాలని, అలాగే అన్ని కులాల వారిని, మతాల వారిని ఈక్వల్ గా చూడాలి అని. అప్పట్లో ఈ పార్టీకి దళితుల నుండి ఒక మంచి సపోర్ట్ లభించింది. అలా 1935లో ఈవీఆర్ గారు కూడా అవే సిద్ధాంతాలు కాబట్టి జస్టిస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ పార్టీకి ఉంది ఓన్లీ దళితుల సపోర్ట్ మాత్రమే. అందుకని ఈ పార్టీ ఎలక్షన్స్ లో గెలవలేకపోయింది. ఈ పార్టీలో ఈవీఆర్ గారు కొన్ని డేస్ లోనే మంచి పొజిషన్ కి వెళ్లారు. అండ్ ఆయనకి రైట్ హ్యాండ్ గా ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పేరే అన్నదురాయ్. ఈ పార్టీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత ఈవీఆర్ గారు దీన్ని ఒక పార్టీలా కాకుండా ఒక సామాజిక సేవా సమితి లాగా ద్రవిడ కజగం అనే పేరు పెట్టారు. ఇప్పటి నుండి ఈ పార్టీ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఓన్లీ దళితుల రైట్స్ కోసం మాత్రమే పోరాడుతుంది. అయితే ఈ పాలసీ నచ్చక ఈవీఆర్ గారి రైట్ హ్యాండ్ అయిన అన్నదురాయ్ గారు జస్టిస్ పార్టీ నుండి బయటకు వచ్చి ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే అనే పార్టీని స్థాపించారు. పేరుకు వేరే పార్టీ అయినా సరే ఇందులో ఉన్న రూల్స్ అన్ని కూడా ఈవీఆర్ గారి జస్టిస్ పార్టీవే. లైక్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఈక్వల్ అని, బ్రాహ్మిన్స్ కి అపోజిషన్, ఇవన్నీ. అయితే 1951 నుండి 1967 వరకు జరిగిన ఎలక్షన్స్ లో డిఎంకే పార్టీ ఒక్కసారి కూడా విన్ అవ్వలేదు. ఆ ఎలక్షన్స్ లో వరుస పెట్టి కాంగ్రెసే గెలిచేది. బట్ ఆ తర్వాత 1967లో ఫస్ట్ టైం డిఎంకే పార్టీ తమిళనాడు ఎలక్షన్స్ లో విన్ అయింది. అయితే డిఎంకే పార్టీ తరపున అన్నదురాయ్ గారు సీఎం అయ్యారు. ఆ టైంలోనే డిఎంకే పార్టీలో ఒక ఫేమస్ యాక్టర్ చేరారు. ఆయనే ఎంజీఆర్. మన తెలుగు స్టేట్స్ లో ఎన్టీఆర్ గారు ఎలాగో తమిళ వాళ్ళకి ఎంజీఆర్ గారు అలాగా. సీఎం అయ్యాక కొన్ని రోజులకే అన్నదురాయ్ గారు చనిపోయిన తర్వాత 1969లో సీఎం పొజిషన్ ని తీసుకోవడానికి ఎంజీఆర్ గారు ఒక వ్యక్తికి సపోర్ట్ ఇచ్చారు. ఆయనే కరుణానిధి గారు. ఇప్పుడు ప్రెసెంట్ తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ గారి నాన్నగారే కరుణానిధి గారు. ఈయన సీఎం గా 1969లో పవర్ లోకి వచ్చారు. అయితే ఈయన సీఎం గా ఉన్నప్పుడు పార్టీ ఫండ్స్ విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయి. పార్టీ ఫండ్స్ లో లెక్కలు మిస్ అవ్వటం వల్ల పార్టీలో కరప్షన్ పెరిగిపోయింది అని ఎంజీఆర్ గారు డిఎంకే పార్టీ నుండి బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే 1972లో అన్నదురాయ్ గారి జ్ఞాపకంగా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అనే ఒక కొత్త పార్టీని స్థాపించారు. అసలైన తమిళ రాజకీయాలు ఇప్పుడు మొదలయ్యాయి. కరెక్ట్ గా అదే టైంలోనే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించారు. కానీ డిఎంకే పార్టీ వాళ్ళు ఎమర్జెన్సీకి అపోజిషన్ గా ఉండేవాళ్ళు. డిఎంకే పార్టీ అమల్లో ఉంది కాబట్టి తమిళనాడులో ఎమర్జెన్సీ అసలు అమల్లోకి వచ్చేది కాదు. ఈ టైంలోనే అన్నా డిఎంకే పార్టీ వాళ్ళు ఇందిరాగాంధీకి సపోర్ట్ గా వెళ్లారు. దాంతో ఇందిరాగాంధీ సెంట్రల్ పవర్స్ తో డిఎంకే పార్టీని కొలాప్స్ చేసింది.
దెన్ మళ్ళీ 1977లో ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం అన్నా డిఎంకే పార్టీ పవర్ లోకి వచ్చింది. రెండు పార్టీస్ చాలా స్ట్రాంగ్ అయ్యాయి. కాంగ్రెస్ ని అసలు తమిళనాడు పాలిటిక్స్ కి రాకుండా చేశాయి. అయితే జయలలిత గారు 1980లో ఒక ఫేమస్ యాక్ట్రెస్. సావిత్రి గారు ఎలా అయితే ఫేమస్ అయ్యారో తమిళనాడులో జయలలిత గారు కూడా అలానే ఫేమస్ అయ్యారు. ఆమె క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ చూసిన ఎంజీఆర్ గారు ఆమెని పార్టీలోకి రమ్మని అడిగారు. అలా 1982లో జయలలిత గారు అన్నా డిఎంకే పార్టీలో చేరారు. అండ్ ఇదే ఎంజీఆర్ గారు తీసుకున్న బెస్ట్ డెసిషన్ అయింది. బికాస్ ఆఫ్ జయలలిత గారి స్పీచ్లు ఈవిడను పార్టీలో ఒక మంచి పొజిషన్ లో పెట్టాయి. అలా అన్నా డిఎంకే పార్టీలో ఒక మెయిన్ పిల్లర్ అయ్యారు. అయితే ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత 1987లో వచ్చిన ఎలక్షన్స్ లో జయలలిత గారు ఫస్ట్ టైం తమిళనాడులో సీఎం అయ్యారు. బట్ మెయిన్ పిల్లర్ అయిన ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత పార్టీలో గొడవలు మొదలయ్యాయి. ఎంజీఆర్ గారి భార్య అయిన జానకి గారికి అండ్ అలాగే జయలలిత గారికి కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. దానివల్ల పార్టీ రెండు భాగాలుగా విడిపోయింది. సో దీనివల్ల 1989లో జరిగిన ఎలక్షన్స్ లో అన్నా డిఎంకే పార్టీ ఓడిపోయి డిఎంకే పార్టీ పవర్ లోకి వచ్చింది. ఇలా జరిగిన తర్వాత జానకి గారు పూర్తిగా పాలిటిక్స్ నుండి తప్పుకున్నారు. ఇక అప్పటి నుండి పార్టీ మొత్తం మళ్ళీ జయలలిత గారి హ్యాండ్స్ లోకి వచ్చేసింది. అలా 2016 వరకు జయలలిత గారు పార్టీని చూసుకున్నారు. కానీ 2016లో జయలలిత గారు చనిపోయిన తర్వాత పళనిస్వామి గారు 2021 వరకు సీఎం గా చేశారు. కానీ 2021 ఎలక్షన్స్ లో మాత్రం ఏఐఏడిఎంకే పార్టీ చాలా దెబ్బతినింది. సో 2021లో జరిగిన ఎలక్షన్స్ లో అన్నా డిఎంకే పార్టీ చాలా దారుణంగా ఓడిపోయింది. ఆ తర్వాత డిఎంకే పార్టీ నుండి స్టాలిన్ గారు సీఎం అయ్యారు. అపోజిషన్ లో ఉన్న పార్టీ వీక్ అవ్వడం చూసి ఇదే కరెక్ట్ టైం అనుకొని కొంతమంది కొత్త పార్టీస్ పెట్టి తమిళనాడు పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అలా సందు కుదుర్చుకొని వచ్చిన వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. 2005లో తమిళనాడుకు చెందిన ఫేమస్ యాక్టర్ కెప్టెన్ విజయకాంత్ గారు ఈయన దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం అనే పార్టీతో ప్రజల్లోకి వచ్చారు. ఈయన పార్టీ కొంచెం పర్లేదు, మిగతా పార్టీస్ తో పోలిస్తే కొంచెం ఇంపాక్ట్ చూపించింది. 2011లో అన్నా డిఎంకే పార్టీతో పొత్తవడం వల్ల కొన్ని సీట్స్ అయితే వచ్చాయి. బట్ తర్వాత 2016 ఎలక్షన్స్ లో డిఎంకే పార్టీతో కలవడానికి అవకాశం వచ్చినా సరే ఈయన నిరాకరించారు. సో పార్టీ లోపల గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవల వల్ల అండ్ అలాగే విజయకాంత్ గారి వయసు కూడా పైబడటం వల్ల అండ్ తన హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ వల్ల పార్టీ మూతపడిపోయింది. అండ్ ఆ తర్వాత కమల్ హాసన్ గారు మక్కల్ నీది మాయం అనే ఒక పార్టీతో 2018లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ పార్టీ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే యాంటీ కరప్షన్ అండ్ డెవలప్మెంట్. కమల్ గారు కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు జీవితాంతం పాలిటిక్స్ లోనే ఉంటాను అని చెప్పారు. బట్ 2019లో జరిగిన ఎలక్షన్స్ లో కోయంబత్తూర్ నుండి పోటీ చేసిన కమల్ హాసన్ గారు బీజేపీ అభ్యర్థి అయిన శ్రీనివాసన్ గారి పైన 1500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాకుండా 2019లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో 37 ప్లేసెస్ లో పోటీ చేస్తే అందులో ఒక్క స్థానంలో కూడా విన్ అవ్వలేదు. ఇక ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత అందరూ పార్టీ వదిలి వెళ్లిపోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఫర్దర్ గా పార్టీని కంటిన్యూ చేద్దామన్నా ఆయన ఏజ్ సపోర్ట్ చేయదు. సో ఈ పార్టీ కూడా అవుట్ అయిపోయింది. నెక్స్ట్ రజనీకాంత్ గారు కూడా రజనీ మక్కల్ మంద్రం అనే ఒక పార్టీ పేరు పెట్టారు. తర్వాత రజనీకాంత్ గారు కూడా ఆలోచన మానుకొని రజనీ మక్కల్ మంద్రం ని ఒక ఫ్యాన్ అసోసియేషన్ లాగా కంటిన్యూ చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే రజనీకాంత్ గారి ఏజ్ ఒకటే అండ్ తన హెల్త్ ఇష్యూస్ వల్ల కోవిడ్ టైంలో రజనీకాంత్ గారు చాలా ఫేస్ చేశారు. రజనీకాంత్ గారికి ఆల్రెడీ హై బీపీ ఉంది అండ్ అలాగే కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది. అండ్ రీసెంట్ గానే రజనీ గారికి ఒక సర్జరీ కూడా అయింది. కేవలం ఇవే కాదు, ఈ వయసులో అన్నా డిఎంకే పార్టీకి అండ్ అలాగే డిఎంకే పార్టీకి పోటీ వెళ్లలేరు. ఇవన్నీ తెలుసుకున్న రజనీకాంత్ గారు పాలిటిక్స్ నుండి డ్రాప్ అయ్యారు. ఒక పక్క కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న అన్నమలై గారు కూడా రీసెంట్ ఎలక్షన్స్ లో ఓడిపోయారు. అన్నమలై గారి పొలిటికల్ జర్నీ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక పెద్ద వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. ఇకపోతే ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. అదే తలపతి విజయ్ గారి పొలిటికల్ అరంగేట్రం. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు చెప్పానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అసలు విజయ్ గారు అసలు పాలిటిక్స్ కి ఎందుకు వచ్చారు అండ్ అలాగే 27th రోజు జరిగిన మీటింగ్ లో ఆయన ఏం మాట్లాడారు, ఇవన్నీ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. విజయ్ తలపతి గారు ఇప్పటి వరకు అయితే అంత పెద్ద పాన్ ఇండియన్ స్టార్ అయితే కాదు. పాన్ ఇండియా వైస్ గా చూస్తే ఓన్లీ తన లియో సినిమా మాత్రమే 600 crores ని కలెక్ట్ చేసింది. అయినప్పటికీ తన ఒక్క మూవీకి 120 crores రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇంత మనీ తీసుకునే ఒక యాక్టర్ సడన్ గా సినిమా ఆపేసి పాలిటిక్స్ వైపు వచ్చేశారు. విజయ్ తలపతి గారు February 2, 2024 రోజు ఒక ఆర్టికల్ ని రిలీజ్ చేశారు. అందులో ఏముంది అంటే తను పాలిటిక్స్ కి వస్తున్నాను అని, తన పార్టీ పేరు తమిళగ వేట్రి కజగం అని ఆ ఆర్టికల్లో రాశారు. అసలైతే విజయ్ గారు పాలిటిక్స్ కి వస్తారు అనేది ఇప్పుడు ఫిక్స్ చేసిన పాయింట్ కాదు. బికాస్ విజయ్ గారి ఫాదర్ అయిన చంద్రశేఖర్ గారికి పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఒక సామాన్యుడు తమిళనాడు పాలిటిక్స్ కి ఎంటర్ అవ్వలేడు. ఒకవేళ ఎంట్రీ అయినా డిఎంకే అండ్ అన్నా డిఎంకే పార్టీస్ కి పోటీగా వెళ్లలేడు అని తెలిసి ఓన్లీ మూవీస్ లో ఉంటేనే ఈజీ అవుతుంది అని ఆయన విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేలా తన ఓన్ ప్రాసెస్ తో ఒక ప్లాన్ ని డిజైన్ చేశారు. విజయ్ వాళ్ళ నాన్న పేరు చంద్రశేఖర్. ఈయన 1990s పీరియడ్ లో ఒక ఫిలిం డైరెక్టర్. పెద్ద ఫేమస్ డైరెక్టర్ అవ్వకపోయినా సరే ఒక మీడియం లెవెల్ డైరెక్టర్. అయితే విజయ్ తలపతి గారిని లాంచ్ చేసింది కూడా చంద్రశేఖర్ గారే. తన డైరెక్షన్ లోనే విజయ్ గారి వేట్రి అనే ఒక పొలిటికల్ సెటప్ ఉన్న మూవీ రిలీజ్ అయింది. అలా తన నెక్స్ట్ 4 ఫిలిమ్స్ ని కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. అండ్ పాలిటిక్స్ లోకి రాకముందు కూడా విజయ్ గారు విజయ్ తలపతి మక్కల్ ఇయక్కం అనే ఎన్జిఓ వల్ల చాలా మందికి హెల్ప్ చేసేవారు.
ముందుగా ఇదొక ఫ్యాన్స్ క్లబ్ లా ఉండేది, బట్ ఆ తర్వాత దీన్ని ఒక ఎన్జిఓగా మార్చారు. తానే అనే ఒక సైక్లోన్ వచ్చినప్పుడు ఆ సైక్లోన్ లో ఎఫెక్ట్ అయిన ప్రజలందరికీ షెల్టర్ అరేంజ్ చేసి వాళ్ళకి రైస్ కూడా సప్లై చేశారు. ఆ తర్వాత నవంబర్ 2014లో ఒక టీ అమ్ముకునే అతని కూతురికి సీట్ రాకపోతే ఒక ప్రైవేట్ కాలేజ్ లో అడ్మిషన్ ఇప్పించారు. ఇవే కాకుండా జల్లికట్టు కోసమని ప్రొటెస్టులు చేశారు. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఈ ఎన్జిఓ ద్వారా పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వడం లాంటివి, స్కూల్స్ కట్టించడం లాంటివి, స్కూల్ పిల్లల కోసం ఆటోస్ పెట్టడం లాంటివి, అండ్ అలాగే అంబులెన్స్ ఏర్పాటు చేయడం లాంటివి, ఇలాంటివి చాలా చేశారు. అయితే 2024 అక్టోబర్ 27 రోజు విజయ్ దళపతి గారి పార్టీ మీటింగ్ ఒకటి జరిగింది. అండ్ ఇందులో దాదాపు 5 నుండి 6 లక్షల ప్రజలు వచ్చారు. ఈ పార్టీ మీటింగ్ కి వచ్చిన విజయ్ గారు స్టేజ్ ఎక్కిన తర్వాత స్టేజ్ పైన ఫోటోస్ లో ఉన్న గొప్ప లీడర్స్ కి, అంటే పెరియార్ గారికి, అంబేద్కర్ గారికి, కామరాజ్ గారికి, అంజలా ఎమ్మల్ గారికి అండ్ అలాగే వేణు నాచియార్ వీళ్ళ ఫోటోస్ కి పేరు చేశారు. అంబేద్కర్ గారికి పూజ చేయడం మనం కామన్ గా చూస్తాము, బట్ విజయ్ దళపతి గారు కామరాజ్ గారికి, తమిళనాడు పొలిటీషియన్స్ వాళ్ళందరికీ ఎలాగో పూజలు చేస్తారు. బట్ కొత్తగా విజయ్ దళపతి గారు అంజలా ఎమ్మల్ గారికి అండ్ అలాగే వేణు నాచియార్ గారికి పూజలు చేశారు. ఇదొక గ్రేట్ థింగ్, ఎందుకంటే ఆ కాలంలోనే వీళ్ళిద్దరూ తమిళనాడులో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పోరాడారు. ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్స్ కూడా వీళ్ళ ఫోటోస్ పెట్టలేదు, కానీ ఫస్ట్ టైం తమిళనాడులో విజయ్ దళపతి గారు వీళ్ళ ఫోటోస్ పెట్టారు. మొన్న జరిగిన తన పార్టీ మీటింగ్ లో విజయ్ దళపతి గారు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నాకు న్యూస్ పేపర్ లో దొరికిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి విజయ్ గారు ద్రవిడ ఐడియాలజీకి దూరంగా ఉంటాను అని చెప్పారు. తన పార్టీ కేవలం సెక్యులరిజం అండ్ అలాగే సోషల్ జస్టిస్ ఐడియాలజీ పైన మాత్రమే ఉంటుంది అని చెప్పారు. ముఖ్యంగా తమిళక వేట్రి కజగం 3 మెయిన్ ప్రిన్సిపల్స్ పైన పోరాడుతుంది. అవే ఫుడ్, షెల్టర్ అండ్ సెక్యూరిటీ అని చెప్పారు. అందరికీ ఆహారం అందాలి, ఎలాంటి గొడవలు జరగకుండా సెక్యూరిటీ ఇవ్వాలి, అండ్ అలాగే ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లుండాలి. ఇవే దాని మీనింగ్. అయితే విజయ్ గారు తన స్పీచ్ టైంలో ఒక వర్డ్ ని యూజ్ చేశారు, అదే కుతడి. అంటే మొహానికి రంగులు వేసుకునేవారు అని అర్థం, అంటే యాక్టర్స్ అని అర్థం. అయితే మొహానికి రంగులు వేసుకునేవాడు పాలిటిక్స్ కి ఏం పనిచేస్తాడు అని చాలా మంది అంటున్నారు. ఇది కేవలం నన్నే కాదు, ఎన్టీఆర్ గారిని, ఎంజీఆర్ గారిని కూడా అన్నారు. వాళ్ళనే అన్నప్పుడు నేను ఒక లెక్కన అని విజయ్ గారు అన్నారు. అండ్ అలాగే ఆడవాళ్ళకి ప్రొటెక్షన్, దెన్ గవర్నర్ లేని స్టేట్ ని తీసుకొస్తాను అని చెప్పారు. విజయ్ దళపతి గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అదేంటంటే మై ఐడియాలజికల్ ఎనిమీ వాస్ బీజేపీ అండ్ పొలిటికల్ ఎనిమీ వాస్ డిఎంకే అని అన్నారు. ఇక విజయ్ గారి స్పీచ్ లో లాస్ట్ కి నేను ఇక్కడ ఒక ఎక్స్ట్రా లగేజ్ లాగా రాలేదు, ఐ వాంట్ టు బి ఏ ప్రైమరీ ఫోర్స్ హియర్ అని అన్నారు. ఇప్పుడు నిజానికి విజయ్ దళపతి గారు పాలిటిక్స్ లో సర్వైవ్ అవ్వగలరా అనే విషయం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాన్స్ బలం. కేవలం ఫ్యాన్స్ బలం వల్లే విజయ్ దళపతి గారు పాలిటిక్స్ లో సర్వైవ్ అవ్వలేరు. అదేంటి, మీటింగ్ కి 6 లక్షల ప్రజలు వచ్చారు కదా అంటే, చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీకి ఏకంగా 10 లక్షల మంది వచ్చారు. ఏమైంది? సో ఫ్యాన్స్ లో ఓన్లీ 10 to 20% మంది మాత్రమే ఓటు వేస్తారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సెక్యులరిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులరిజం అంటే అన్ని మతాలు ఒకటే అని మీనింగ్. బట్ ఈ టైంలో ముఖ్యంగా 2024లో చాలా మత గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇండియాలో ఉన్న ఎవరు కూడా అన్ని మతాలు ఈక్వల్ అని భావించట్లేదు. ఈ టైంలో ప్రజలు సెక్యులరిజం పైన అంత నమ్మకంతో కూడా లేరు. సో ఈ పాయింట్ కూడా కొంచెం నోట్ చేసుకోవాల్సిన విషయమే. థర్డ్ వన్, సినిమా యాక్టర్. సినిమా యాక్టర్ ఫేమ్ తో లీడర్ అవుదామని వచ్చిన విజయకాంత్ గారు, కమల్ హాసన్ గారు అండ్ మన తెలుగులో చిరంజీవి గారు వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు. పాలిటిక్స్ లో ఓపిక చాలా అవసరం. మన పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అవ్వడానికి దాదాపు 10 years పట్టింది. సో విజయ్ గారికి కూడా ఓపిక ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే 2026 ఎలక్షన్స్ లోనే విన్ అవుదాం అనుకుంటే అది కొంచెం కష్టతరమైన విషయమే. బట్ విజయ్ దళపతి గారికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇంతకు ముందు పార్టీలు పెట్టిన సెలబ్రిటీస్ అందరూ చాలా లేట్ గా పెట్టారు. బట్ విజయ్ దళపతి గారు మాత్రం చాలా యంగ్ ఏజ్ లోనే పార్టీని పెట్టారు. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అవ్వచ్చు. మొత్తానికి ఈయన రాకతో తమిళనాడు పాలిటిక్స్ లో ఏమైనా చేంజెస్ వస్తాయో చూద్దాం. విజయ్ దళపతి గారు అండ్ అలాగే అన్నమలై గారు తమిళనాడు పాలిటిక్స్ లో ఏదైనా చేంజెస్ తీసుకురాగలుగుతారా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి శ్రీదేవి గారి డెత్ మిస్టరీని చెప్తాను. అది మిస్ అవ్వదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ బుక్స్ ని యాక్సెస్ చేయొచ్చు. సో మీకు గనక లింక్ కావాలి అంటే మన డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇది వాళ్ళ వీడియో గైస్. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.